గురూజీ తీసుకోండి. ఏంటిది? మీతో పాటు గడిపే ఈ 3 రోజులు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. దానికి జ్ఞాపకంగా ఈ గిఫ్ట్. అమ్మాయిలు ఛాన్స్ ఇస్తే చాలు గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మగాళ్ళంతా ఇంతే. ముందు దాన్ని ఓపెన్ చేసి చూడండి గురూజీ. మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాననేది మీకే తెలుస్తుంది. అయ్యో, ఇది గిఫ్టా? ఛా, మీకు బాగా నచ్చుతుందేమో అనుకున్నాను. ఫోన్లే వదిలేండి. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవడం నాకు అలవాటు అయిపోయింది. మీకేమి ఇష్టమో చెప్పండి, అదే తీసుకొస్తాను. నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం. నాకు ఆయన మెడలో ఉన్న డాలర్ కావాలి. అదేంటి గురూజీ, నేనేదో కోహిని రోజులు అడుగుతారేమో అనుకున్నాను. అదేదో డబ్బా డాలర్ అడుగుతున్నారేంటి? మీ వల్ల కాదని చెప్పండి. అయితే ఏంటి, ఆ డాలర్ మీకు కావాలి అంతేనా? ఒక్క నిమిషం. నమస్కారం అయ్య గారు. సార్ 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 నమస్కారం. నా పేరు ప్రీతం. నేను అడిగానేంటయ్యా నిన్ను? ఇతరుల దగ్గర సహాయం అడిగే ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవాలి కదా సార్. ఏం సాయం అయ్యా? మీ మెడలో ఉన్న డాలర్ కావాలి సార్. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఏదో నా దారిని నేను పోతుంటే అడ్డంగా వచ్చి ఆపి నా టైం వేస్ట్ చేసిందే కాకుండా నా భార్య ఎంతో ప్రేమగా కొనిచ్చిన ఈ డాలర్ అడుగుతున్నావంటే ఎంతో ధైర్యం అయ్యా నీకు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూస్తే మీకే అర్థం అవుతుంది. మీ భార్య కొనిచ్చిన డాలర్ అంటున్నారు, అక్కడ కూర్చున్నది నా భార్య సార్. ఆవిడ నీ భార్య అయితే నన్నేం చేయమంటావయ్యా? ముందు నా కథ వినండి సార్, ఆ తర్వాత మీకు ఏదనిపిస్తుందో అదే చేయండి. మేమిద్దరం ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. కొన్ని రోజుల క్రితం పెళ్లి కూడా చేసుకున్నాం సార్. మా ఇద్దరి మీద ఎవరి కళ్ళు పడ్డాయో తెలియదు. ఒకరోజు నాకు తల తిరిగింది. డాక్టర్ దగ్గర చెకప్ కని వెళ్తే డాక్టర్ బ్రెయిన్ ట్యూమర్ ఉందని, అది ఫైనల్ స్టేజ్లో ఉందని, ఇప్పుడు ఏం చేయలేమన్నారు సార్. నాకు తనకు నేను తప్ప మాకు వేరెవరూ లేరు సార్. అందుకే బతుకున్నంత కాలం తను సంతోషంగా ఉండాలని తనకిష్టమైన ఊళ్ళని చూపిస్తూ ఇక్కడికి వచ్చాం. తను ఇప్పుడు మీ డాలర్ చూసి ఇష్టపడింది. మిమ్మల్ని చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నారు. అందుకే మీరు ఆ డాలర్ ఇస్తే నేను చచ్చిపోతూ నా భార్య కోరిక తీర్చిన వాడిని అవుతాను సార్. నిన్ను చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తోంది. నాకు తెలియక నేను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా, నన్ను క్షమించొద్దు సార్. మీలాంటి గొప్ప వ్యక్తి నాకు నమస్కారం చేయకూడదు. నీలాంటి మంచోడికి ఆ దేవుడు ఇలాంటి శిక్ష విధించకూడదు. దీని నా భార్య నాకు చాలా ప్రేమతో చేయించిచ్చిందయ్యా. అలా అయితే నాకు వద్దులేండి సార్. అరే చూడు బాబు, నేను ఎలాగో నా భార్యతో జీవితాంతం కలిసి ఉంటాను. పాపం నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావో ఏవో. నీ జ్ఞాపకార్థం నువ్వు దీన్ని నీ భార్యకివ్వు. వెళ్ళు సార్. అదే ఇంకేం మాట్లాడకు బాబు, వెళ్ళు వెళ్ళు బాబు. భగవంతుడా, ఇలాంటి మనిషికి అలాంటి శిక్ష వేస్తావా? తీసుకోండి, మీకు ఇష్టమైన డాలర్. తెచ్చేశానన్నమాట. మరేమనుకున్నారు నా గురించి? మీ కోడలు కొంచెం ఓవర్ చేస్తుందమ్మా. ఎంత కష్టపడి నేను ఆ డాలర్ తీసుకొచ్చిస్తే నువ్వే చూసాగా ఏమంటుందా? ఓ, డాడీకి ఫోన్ చేయడమే మర్చిపోయాను. తర్వాత మాట్లాడతామా. ప్రీతం. హలో డాడ్, మీ కోడలికి ఫోన్ ఇస్తాను, తన వాయిస్ వినండి. మీ అబ్బాయి సెలక్షన్ ఎంత బాగుందో మీకే తెలుస్తుంది. కానీ ఎక్కువగా సుత్తి మాత్రం కొట్టకండి. మీ తాతయ్య కూడా ఇక్కడే ఉన్నాడు. లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తాను రా. ఫోన్ మాట్లాడండి, మాట్లాడండి. అర్జెంట్ ఫోన్. హలో హలో అమ్మాయి, నేను ప్రీతం ఫాదర్ని. ఎలా ఉన్నావు? ప్రీతం నీ గురించి అన్ని విషయాలు చెప్పాడు. సౌత్ ఇండియా మొత్తం చెప్పుకునే లెవెల్లో మీ పెళ్లి చేస్తాను. అది కాదమ్మా, నేను ప్రీతం తాతను మాట్లాడుతున్నాను. సౌత్ ఇండియా కాదు, ఇండియా మొత్తం చెప్పుకునేలా మీ పెళ్లి జరిపిస్తాను. అది కాదు. అందుకే చెప్పాను ఎక్కువగా సుత్తి కొట్టద్దు అని. చూడండి, మీ కోడలు బాధపడుతుంది తెలుసా. చాలా ఓవర్ అవుతుంది. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా చేశారంటే ఇమీడియట్ గా పంపించేస్తాను. సారీ గురూజీ, ఇంకెప్పుడు ఇలా చేయను.
రోజు నేను లవ్ స్టోరీ సినిమా చూశాను. అందులో హీరో హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి ఎంత ఆరాట పడతాడో తెలుసా? నువ్వే జ్ఞాపకం వచ్చావు. భలే ఎంజాయ్ చేశానులే. అయ్యో, నా కష్టం ఎందుకు అడుగుతారు అంకుల్? నా లైఫ్ ఒక మెగా టీవీ సీరియల్లా మారిపోయింది. ఇక ముందు ఏం జరుగుతుందో తెలియదు. స్టోరీ ఏమో సాగుతూనే ఉంది. ఎపిసోడ్లేమో లెక్క పక్క లేకుండా వస్తూనే ఉన్నాయి. నీకు ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది. కరెక్ట్. సముద్రపు లోతు ఎంతుందో కనుక్కోవచ్చేమో గానీ ఈ ఆడాళ్ళ మనసులో ఏముందో కనుక్కోవడం చాలా కష్టం అంకుల్. తాగుబోతులా మాట్లాడొద్దు. కమ్ టు ద పాయింట్ స్ట్రైట్. ఇంతకీ నీ సమస్య ఏమిటో కరెక్ట్గా నాతో చెప్పు. ఈ అమ్మాయిని ఒప్పించడానికి ఇంతలా కష్టపడాలా అంకుల్? మరేమనుకున్నావు? లవ్ అంటే అంత తేలిక? బుర్ర బద్దలైపోతుంది తెలుసా? ఉమ్, అందుకే లవ్ చేస్తున్నప్పుడు వెనక ముందు ఆలోచించాలి. ఉమ్, చూడు ప్రీతం, నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయిల్లో 2 రకాలుంటారు. మొదటి రకం అమ్మాయిలు కొంచెం బింకంగా ఉంటారు, అయినా పర్వాలేదు. అటు ఇటుగా మేనేజ్ చేసి వెంట పడితే ఒప్పుకుంటారు. కానీ ఈ 2వ టైప్ అమ్మాయిలున్నారే, వాళ్ళను మేనేజ్ చేయడం చాలా కష్టం. అబ్బాయిలకు మనసిస్తున్నట్టు నటిస్తూ మాటిమాటికి టెస్టులు పెడుతూనే ఉంటారు. వాళ్ళు అనుకున్న దానికి మ్యాచ్ అవుతారు అని తెలుసుకున్న తరువాతే లవ్ చేయడం మొదలు పెడతారు. అవునా అంకుల్? ఆ, నువ్వు కోరుకునే అమ్మాయి ఈ 2వ టైప్. ఆహా. తను నీకు ఎటువంటి టెస్టులు పెట్టినా సరే నువ్వు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉండు. ఏదో ఒక రోజు ఆ అమ్మాయి ఒప్పుకునే తీరుతుంది. వావ్. మీకింత సీన్ ఉందని తెలియదు అంకుల్. మీరింత డీప్ గా స్టడీ చేసిన విషయం ఏదైనా యూనివర్సిటీ వాళ్ళకి తెలిస్తే మీకు డాక్టరేట్ ఇచ్చేస్తారు. అంకుల్, ఇంకో విషయం, మీకు ఇదంతా ఎలా తెలుసు అంకుల్? మీ ఆంటీ ఉంది చూసావు, ఆ, తను ఈ 2వ టైపే. ఓహో, అదే ఆ విషయం. తనను నేను ప్రేమించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? అదంతా ఒక పెద్ద కథ. ఇంకో రోజు చెప్పుకుందాం. ఈ రోజుకి చాలు. నీకు లేట్ అవుతుంది, వెళ్ళి పడుకో. గుడ్ నైట్ గౌతమ్. ప్రీతం అంకుల్. తెలుసయ్యా, తెలుసు. నాకే చెప్పొచ్చాడు. మామగారు మంచి ముదురే. నువ్వు జాగ్రత్తగా ఉండరా ప్రీతం. ఏమన్నా తేడా జరిగితే యాక్సిడెంట్ గ్యారంటీ. మమ్మీ, ప్రీతి మేరీ నైట్ కొంచెం ఎక్కువైంది కదా. ఏంటి? స్మాల్ ప్రాబ్లం, షుడ్ బి ఓకే. గుడ్ మార్నింగ్ ఆంటీ. పొద్దున్నే దేవాలయానికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించి వచ్చాను. వీటికేం తక్కువ లేదు. గురూజీ, ప్రసాదం తీసుకోండి. మీరు అసలు నిద్ర లేటుగా లేస్తారు. మీరు లేచి రెడీ అయ్యి దేవాలయం అది ఇదని టైం వేస్ట్ చేస్తే నా సంగతి ఏం కావాలి చెప్పండి. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా మా గురూజీ తొందరగా లేచేలా చేయమని కోరుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే మీరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. మీ దేవుడు బెస్ట్ అండ్ పవర్ఫుల్ అనడంలో డౌటే లేదు ఆంటీ. 2 నిమిషాలు, ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను. ఎంత మంచి కుర్రాడు. అవునవును, అతడంత మంచి కుర్రోడు ఈ భూమి మీదే ఉండడు. నాకైతే ఆ కుర్రాడు మంచివాడు అనిపిస్తున్నాడు. ఈయన గారు యాక్టింగ్ కమ్మ క్లీన్ బోల్డ్. గురూజీ, వెళ్దామా? క్లాస్ అయిపోగానే ఇంటికి వచ్చేయండి. ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి ఆన్ టైం. ఎస్ అంకుల్. బాయ్ మమ్మీ. బాయ్ డాడ్. బాయ్ డియర్. ఏమండి, మీరు చేసేది ఓవర్ యాక్టింగ్ అని మీకే అనిపించట్లేదా? సిన్సియర్గా ఇష్టపడుతున్న నన్ను యాక్ట్ చేస్తున్నాను అంటున్నారేంటి? ప్రేమ సంగతి అట్టుంచండి. నా కష్టం చూసి జాలైనా కలగట్లేదా గురూజీ? ఇలా మాట్లాడుతుంటేనే నాకు మండిపోతుంది. నేనేమో మనసు విప్పి మాట్లాడుతున్నాను, మీరేమో నన్ను చూస్తేనే మండిపోతున్నాను కోపడుతున్నారు. మనకు పుట్టే పిల్లలకి కోపాన్ని గిఫ్ట్గా ఇవ్వడం నాకు ఇష్టం లేదు గురూజీ. కనీసం వాళ్ళ కోసమైనా మీరు కోపం తగ్గించుకోండి. నాతో ఏం మాట్లాడదు. అయ్యో మెల్లగా గురూజీ. ఒకవేళ రక్తం వచ్చిందనుకోండి, నేను అత్త మామూలకి ఏం సమాధానం చెప్పాలి? కూల్గా ఉండండి. అదేంటంటే నేను ఎందుకు ఏడుస్తున్నావు బాబు?
ఎవరన్నా చాక్లెట్ లాగేసుకున్నారా? లవ్ చేసిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందా? కాసేపు ఆపుతారా? అందరూ మీలాగే ఉంటారా? అరే, పిల్లలతో మాట్లాడే పద్ధతి కొంచెమైనా తెలుసా మీకు? అసలే వాడు ఏడుస్తున్నాడు. క్లాస్కి వెళ్లకుండా ఎగ్గొట్టేసి ఉంటాడు. ఏయ్, టీచర్ కనుగొట్టావా? ఆ? ఏం జరిగిందో చెప్పరా? నేను స్కూల్లో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. ఇంటికెళ్తే నాన్న కొడతాడు, స్కూల్కి వెళ్తే టీచర్ కొడుతుంది. అందుకే నేను ఇక్కడ ఉండి ఏడుస్తున్నాను. నువ్వు నా టైప్ అని తెలియక ఏదో అలా అనేసానరా. సారీ. హలో, దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? మీ నాన్న సంతకం నువ్వు చేసేయచ్చు కదా. హలో, ఆ చిన్న పిల్లాడికి మీ బుద్ధులేమీ ఉపదేశించక్కర్లేదు. తమరిక్కడి నుంచి వెళ్తే చాలా పుణ్యం ఉంటుంది.